మర్చిపోయినాడు మహేష్ అన్న. 10 రోజుల క్రితం మాట్లాడిన మాటలు గుర్తు చేద్దాము అందరికి. నేను కనుక వేరే పార్టీ జెండా పట్టుకుంటే విజయవాడ నగరంలో ఏ కార్యకర్త అయినా సరే కొబ్బరి బొండం కత్తి తీసుకొచ్చి నాకు చెయ్యి తీసేయాలి. నేను వేరే పార్టీ జెండా నా చేతితో పట్టుకుంటే పవన్ కళ్యాణ్ గారికి చెప్పండి, ఎవరైనా సరే కొబ్బరి బొండం కత్తి తీసుకొచ్చి ఎవరైతే కొబ్బరి బొండాలు పండిస్తారు రోడ్డులో తిరుగుతుంటే నా చెయ్యి తీసేయాలని చెప్పండి. నేను ఇప్పుడు చెప్పన్నా, ఏ చెయ్యి నరుక్కుంటావు? కుడి చెయ్యి ఎడం చెయ్య. వేరే జెండా పట్టుకున్నాను కదా, పట్టుకున్నావు కదా, వేసుకున్నావు. వైసీపీలోకి వెళ్ళావు, కొండవ వేసుకున్నావు, మంచిగా అంతా సెట్ అయినట్టుంది. వారం క్రితంగా చెప్పావు, నేను పట్టుకుంటే కొబ్బరి బొండం కత్తు చెయ్యి నరకమని. ఇప్పుడు ఏ చెయ్యి నరకాలి? లేదా మీరు నరుక్కుంటారా? కొబ్బరి బొండం కత్తులు మా తిరుపతిలో కూడా ఉన్నాయి, అక్కడ లేకపోతే మేము పంపిస్తాం అవసరమైతే. ఇప్పుడు మీకు బీజం వేసింది, నాయకుడుగా చేసింది 2017లో మీరు ఆఫీస్ జనసేన పార్టీ హైదరాబాద్ కార్యాలయం బయట మీరు వెయిట్ చేసిన రోజులు ఫోటోలు సోషల్ మీడియాలో ఉన్నాయి. తర్వాత మీ పరిస్థితి ఏంది, ఇప్పుడు మీ పరిస్థితి ఏంది, రేపు మీ పరిస్థితి ఏందో మీకు తెలుసు. మీరు జనసేన పార్టీ నాయకుల్ని పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడే స్థాయి కాదని చెప్పి కూడా మీకు అర్థమైంది. మీరు వెళ్ళిపోతున్న సంగతి అందరికీ తెలుసు, కళ్యాణ్ గారికి కూడా తెలుసు. కాబట్టి మీకు సీట్ లేదని చెప్పి కూడా కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. కిరణ్ రాయలకు కూడా మళ్ళీ చెప్తా ఉన్నా, నువ్వు ఆదివారం నాడు నన్ను కలుస్తా అన్నావా లేదా? సమాధానం చెప్పు. రాత్రిపూట రోజు 11ంటికి నువ్వు ఏ స్థితిలో నాకు ఫోన్ చేస్తున్నావు? సమాధానం చెప్పు. ఇప్పటి వరకు అక్కడ తిరుపతిలో నీకు తెలుసుగా, చిత్తూరు నుంచి ఆర్ఎన్ శ్రీనివాస్కి టికెట్ ఇచ్చారు. ఎంత నువ్వు కూడా పనికి మాలినోడివి. నువ్వు కనీసం నీకన్నా టికెట్ ఇవ్వాలి, లేకపోతే జనసేన పార్టీలో ఉన్న హరిప్రసాద్ డాక్టర్ గారు, హరిప్రసాద్ గారికైనా టికెట్ ఇవ్వాలి. అంటే మీరిద్దరు పెద్ద పనికి మాలినోళ్ళు, చెత్తగాళ్ళు, జనసేన పార్టీని నమ్ముకొని ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని కూడా పవన్ కళ్యాణ్ కోవర్ట్లు అంటా ఉన్నారు. అందుకే మీకు టికెట్ ఇలా. చిత్తూరు నుంచి తీసుకొచ్చిన ఆర్ఎన్ శ్రీనివాస్ టికెట్ ఇచ్చారంటే సిగ్గు కూడా లేదు మీకు ప్రశ్నించకపోవడానికి. మీకేలా పోనీ మన పార్టీలో ఉండేటువంటి పెద్దన పాత్ర పోషించేటువంటి కాపు సామాజిక వర్గానికి చెందిన హరిప్రసాద్ గారికి కూడా ఎందుకు టికెట్ ఇవ్వాలా? దీనికి సమాధానం చెప్పాలి.